రివ్యూ ఆఫ్ ద మూవీ బాలన్ ది బాయ్. మూవీ చూస్తున్నంతసేపు కూడా థియేటర్ లో ఊపిరి బిగబట్టేలా చేసిన మంజుమల్ బాయ్స్ మూవీ డైరెక్టర్ చిదంబరం తీసిన మలయాళం మూవీ ఇది. G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మంజుమల్ బాయ్స్ రేంజ్ ఎమోషన్స్ ఈ మూవీలో కూడా ఉన్నాయా లేదా అనేది రివ్యూ లో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ ఏంటంటే జైల్లో పుట్టి గమ్యం తెలియకుండా తన గతం వెంటాడకుండా సమాజానికి భయపడి పేర్లు మార్చుకుంటూ తిరిగే ఒక దురదృష్టవంతురాలైన తల్లి ఆమె కొడుకు బాలన్ కథ ఇది. అసలు ఆ తల్లి గతం ఏంటి, ఆ ప్రయాణంలో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, చివరికి ఆ కొడుకు తన తల్లిని ఎలా చేరుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. నార్మల్ గా మలయాళం సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అని ఒక మైండ్ సెట్ తో ఫిక్స్ అయిపోతారు చాలా మంది. ఈ సినిమా కూడా ఆ కేటగిరీ కిందకే వస్తుంది. సినిమా ఎలా ఉంది అంటే చాలా స్లోగా ప్రశాంతంగా మన ఇంట్లో ఓల్డ్ మోడల్ ఫ్యాన్ తిరిగినంత స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ కథను చాలా డీటెయిల్డ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. జైలు సీన్లు కానివ్వండి, ఆ తర్వాత తల్లి కొడుకు బ్రతుకుతెరువు కోసం ఊర్లు మారడం, ఇవన్నీ చూస్తున్నంతసేపు మనకు కూడా వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడే మూవీ చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. కానీ మధ్య మధ్యలో పేసింగ్ ఎంత స్లోగా ఉంటుందంటే సార్ కాస్త గేర్ మార్చండి అని మనమే దండం పెట్టాలని అనిపిస్తుంది. మీరే చెప్పండి, మూవీ మరీ నత్తనడకలా సాగితే ఎంత ఓపిక ఉన్న ఆడియన్స్ కైనా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. రైటింగ్ విషయానికి వస్తే ఈ కథలో ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక తల్లి తన బిడ్డను ఈ క్రూరమైన ప్రపంచం నుంచి ఎలా కాపాడుకోవాలని చూసింది, ఆ అబ్బాయి యొక్క మానసిక స్థితి ఎలా మారింది అనేది చాలా బాగా రాసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది. అడవి దగ్గర ఒక బామ్మ క్యారెక్టర్ ఎంట్రీ అయితే ఉంటుంది, ఆమె దగ్గర గన్ను కూడా ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓహో ఇక్కడ ఏదో క్రైమ్ థ్రిల్లర్ అవ్వబోతుంది అనే ముందుగానే మనకి అర్థమైపోతుంది. ట్విస్ట్లు బాగున్నాయి కానీ వాటి కోసం రన్ అయ్యే సీన్లు కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది మూవీ. సినిమాకి మెయిన్ పిల్లర్లు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆ తల్లి కొడుకులే. తల్లి క్యారెక్టర్ లో ఫర్జానా చేసింది. ఈమె యాక్టింగ్ నిజంగా హైలైట్ అని చెప్పాలి. ఎక్కువ డైలాగులు లేవు, కేవలం తన కళ్ళతోనే భయాన్ని, ఆ బాధను, ఆ కొడుకుపై ఉన్న ప్రేమను చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది. ఇంకా నెక్స్ట్ చైల్డ్ అబ్బాయి. ఈ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. తల్లి మాట విని సమాజంలో ఎలా దాక్కుని బ్రతకాలో 6 ఏళ్ల వయసులోనే ఆ క్యారెక్టర్ చూపించిన మెచ్యూరిటీ ఆహా అద్భుతం అనే చెప్పాలి. మన స్టార్ హీరో టివినో థామస్ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ ఆయన ఫ్యాన్స్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఫోకస్ అంతా కూడా ఆ తల్లి కొడుకులు వారిద్దరి మీదే ఉంటుంది. సినిమాలో ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాబోయ్, సీన్ లో పెద్దగా ఏం జరగపోయినా బీజిఎం తో మన గుండెల్లో రైళ్లు పెరిగెడతాయి. సైలెంట్ సీన్స్ లో కూడా ఆ మూడ్ ని అలా క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్. ఇక సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. జైల్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, ఫారెస్ట్ ప్లేసెస్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా న్యాచురల్ గా అలాగే కాస్త రాగా కూడా చూపించారు. ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టు రిచ్ గానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మెయిన్లీ ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం లాస్ట్ 30 minutes ఏనండి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ కనెక్ట్, ఆ ట్విస్టులు ఖచ్చితంగా చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. తల్లి కోసం కొడుకు పడే ఆరాటం, కొడుకు కోసం తల్లి పడే తపన క్లైమాక్స్ లో పీక్స్ కి వెళ్తాయి. అక్కడే డైరెక్టర్ 100% సక్సెస్ కూడా అయ్యాడు. సో నా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఇది అందరికీ నచ్చే కమర్షియల్ మసాలా సినిమా అయితే కాదు. ఇందులో ఫైట్లు ఉండవు, ఐటెం సాంగ్స్ ఉండవు, ఫుల్ కామెడీలు అయితే అసలే ఉండవు. ఇదొక ప్యూర్ ఎమోషనల్ అండ్ మిస్టరీ డ్రామా. మీరు మంచి ఎమోషనల్ డ్రామాలు, స్లో పాయిజన్ లాంటి మిస్టరీ థ్రిల్లర్లను లైక్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇదొక మంచి చాయిస్ మీకు. మంజుమల్ బాయ్స్ లాంటి మేకింగ్ వాల్యూస్ నచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే ఈ మూవీని చూసేయచ్చు. లేదు నాకు స్క్రీన్ ప్లే రాకెట్ స్పీడ్ లో దూసుకుపోవాలి, ప్రతి 5 నిమిషాలకి ఒక యాక్షన్ సీన్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం దీని జోలికి అస్సలు వెళ్ళకండి. బై మిస్టేక్ మీరు చూడడానికి కూర్చున్నారంటే టీవీ ముందర నిద్రపోవడం ఖాయం. సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.